main entrance. So now we are going for. ఇప్పుడు మేము present వెల్కమ్ టు డే 1. మనం ఇప్పుడు చెన్నైలో ఉన్నాం. చెన్నై నుంచి అక్కడ ఉన్న దాంట్లో ఏ ట్రైన్ మీరు గెస్ట్ చేయండి. ఈ సన్ రైజెస్, ఈ కోకోనట్ ట్రీస్ చూస్తేనే మీకు అర్థం అవుకోవాలి. వెల్కమ్ టు తిరువనంతపురం. ఇప్పుడు తిరువనంతపురంలో రీచ్ అయ్యాక ఆటో మాట్లాడుకుందాం అన్నమాట టెంపుల్ దగ్గర పోనీకి. మీరు ఇక్కడ ఆటో మాట్లాడుకుంటే వాళ్ళు సెవెరల్ ప్యాకేజెస్ చెప్తారు. నేను కింద ఈ ఆటో నెంబర్ కూడా మెన్షన్ చేస్తా చూడండి. వచ్చినప్పుడు మేబీ మీకు యూజ్ అవ్వదు. ఇక్కడైతే మనకి మ్యాండేటరీ అనమాట. జెంట్స్ అయితే పంచి కట్టాలా, ఇంకా లేడీస్ అయితే ట్రెడిషనల్ డ్రెస్ అండ్ శారీస్ కట్టాలా. ఇదే మన టెంపుల్ పోతున్నది. మనకి టెంపుల్లో గేట్స్ ఉంటాయి కదా, అందులో ఇది సౌత్ గేట్ అనమాట. ఇది వచ్చి మనకి మెయిన్ గేట్. మనం ఇటు పక్క నుంచి పోవచ్చు, బట్ క్యూ ఎక్కువ ఉందని చెప్పి నేను సౌత్ గేట్ నుంచి వెళ్ళాం. ఈ రివర్ వచ్చి పరశురాముడు యొక్క బాణంతో వచ్చిందంటారు. పక్కనే ఉంటుంది చూడండి. ఇది ఇక్కడ మ్యూజియం ఆపోజిట్లోనే మనకి డ్రెస్ చేంజింగ్ ఉంటాయి రూమ్స్. మనం స్నానం అక్కడే చేసేసుకుని మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. లగేజ్ కీపింగ్ రూమ్స్ కూడా అక్కడే ఉంటాయి. మనము ఇంకా చలో లెట్స్ గో ఫర్ దర్శనం. మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయినాక ఇక్కడ దారిలో వస్తేనే మనకి ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంటుంది. పక్కా విజిట్ అవ్వండి. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ పరశురామ టెంపుల్. మీకు చెప్పాను కదా అక్కడ గుడి దగ్గర ఆ నది కూడా పరశురాముడి యొక్క బాణం వల్లే వచ్చిందని. మన కేరళ కూడా అంటే రిప్రజెంటేషన్ చేసింది పరశురాముడు అంటారు. ఇక్కడ చాలామంది పరశురాముడు పూజిస్తారు. మీరు చూడొచ్చు మన ఈ దశావతారంలో ఎక్కడ కూడా పరశురాముడికి అనేది ఒక టెంపుల్ ఉండదు. ఈ కేరళలో ఉంటుంది, ఫేమస్ అనమాట. ఇక్కడ 10 అవతారంలో మనం ఏ అవతారం చెప్పుకోవాలంటే అసలు ఒక బ్రాహ్మణ్ ఇలా కూడా ఉంటాడా అన్నట్టు ఉంటుంది. నో ఇట్ ఇన్సైడ్ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్, సో బయట వ్యూ మాత్రమే. మనం ఇంకా పరశురామ టెంపుల్, అనంత పద్మనాభ టెంపుల్ చూసుకుని మనం చెప్పాం కదా ఆటో మాట్లాడుకున్నామని ప్యాకేజ్గా. ఇంకా ఆటో మాట్లాడుకుని ఇప్పుడు మనం పోర్ ఐస్లాండ్కి వెళ్తున్నాం. పోయేటప్పుడు మనకి మంచి వ్యూ ఎక్కడ పోయినా కోకోనట్ ట్రీస్, టెంకాయ చెట్లు. కేరళ అంటేనే మనకు గుర్తుకొచ్చేసి ఈ టెంకాయ చెట్లు. వెల్కమ్ టు పోర్ ఐస్లాండ్. ఇక్కడే ఐస్లాండ్ అంట. ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయి లైక్ 2 hours 3 hours కొన్ని వ్యూస్ ఉంటాయి. అవన్నీ వ్యూస్ కవర్ చేద్దాం పదండి. మనం ఆటోకి చెప్పి మంచి ప్యాకేజ్ చూడమన్నాం తక్కువ రేట్లో. మేము 3 ఉన్నాం కదా, చూసాం. లెట్స్ గో. మనకి బోట్ ఇచ్చారు, మనం ఫ్యామిలీ ప్యాకేజ్ ఎత్తుకున్నాం. ఇది వచ్చి పోర్ ఐస్లాండ్ అనమాట. ఇక్కడ బోటింగ్ అవుతుంది. చిన్న హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. మా బోట్ డ్రైవర్ అన్న హాయ్ బోలన్నా. ఇది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంట. ఇక్కడే అనకొండ మూవీ పార్ట్ కొంచెం నేను ఇక్కడే మనకి అనకొండ మూవీలో కొంచెం పార్ట్ ఇక్కడే తీశారంట. అండ్ బాహుబలి షూటింగ్ కూడా కొంచెం ఇక్కడ తీశారని చెప్తున్నారు. అదే కాకుండా చెన్నై ఎక్స్ప్రెస్ చాలా మూవీస్ ఇక్కడ తీశారంట. ఇది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. వీవ్ అయితే మస్తు ఉంటుంది. మనం పెట్టిన డబ్బులకి వర్త్ అనిపిస్తుంది. ఖచ్చితంగా పోయినప్పుడు మిస్ కాకున్నట్టు వెళ్ళండి. ఎప్పుడో పోయినప్పుడు మనం మిస్ చేసుకోకూడదు ఇలాంటి ఛాన్సెస్. కేరళలో ఉన్నది 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట అంటారు అందరూ. ఒకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్, 2 ఇది పోవరం ఐస్లాండ్ అనమాట. అంటే ఇప్పుడున్న ఐస్లాండ్.
అండ్ జటాయు కూడా ఉంది, అది నెక్స్ట్ డేలో కవర్ చేద్దాం. మన ముందు కనిపిస్తుంది ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ అనమాట. మనం ఇక్కడే ఫుడ్ తినొచ్చు, అంటే కొంచెం కాస్ట్లీ అంటున్నారు. వెజ్ నాన్ వెజ్ సపరేట్ బోట్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఫ్లోటింగ్ అనమాట, ఫ్లోటింగ్ బోట్స్. ఇంక పక్కనే మనకి బీచ్, ఇది గోల్డెన్ శాండ్ బీచ్. మనం ఇప్పుడు పోదాం అందులోకే. అలా ఒక హాఫ్ అన్ అవర్ బోట్లో జర్నీ చేస్తే మనకి బీచ్ వస్తుంది. ఇప్పుడు మేము ప్రజెంట్ గోల్డెన్ బీచ్, ఏది గోల్డ్ శాండ్ బీచ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఎక్సలెంట్ లొకేషన్, ఎక్సలెంట్ ఉంది. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఫుల్ సముద్రం, అరేబియన్ సీ అన్నమాట ఇది. అలా కొంచెం టైం బీచ్ దగ్గర గడిపి ఇంకా హార్స్ రైడ్ చేస్తుంది. పందిని గుర్రం మీద కూర్చోండి అనమాట. ఇప్పుడే గోల్డ్ శాండ్ బీచ్ దగ్గర ఒక 25 minutes స్పెండ్ చేసి మాకు హార్స్ రైడ్ ఎక్కి ఇంకా మళ్ళీ బోట్లోకి వచ్చాం. చూడండి ఎట్లా ఉంది గోల్డ్ శాండ్ బీచ్. అరేబియన్ సీ అయితే మస్తు ఉంది రాబాయ్, సూపర్. ఇది వచ్చి మదర్ మేరీ స్టేజ్ అంట, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టారనమాట ఇది. ఇంకా అటుపక్క పిల్లుళ్ళు ఉన్నాయి చూడండి, అవన్నీ తమిళనాడు అంట. అక్కడంతా తమిళనాడు స్టేజ్. ఇంకా అది మనకి ఇటుపక్క మొత్తం కేరళ, ఇంకా అటుపక్క తమిళనాడు. మళ్ళీ మనం ఆటో ఎక్కి శివుడి స్టాచ్యూ ఉంటుంది చూడండి, అజ్ముతాల శివ టెంపుల్ అని ఉంటుంది, అక్కడ వెళ్ళిపోతున్నాం. ఈ టెంపుల్లోకి ఎంట్రీ అవ్వడానికి 10-30 ఎంట్రీ ఫీ ఉంటుంది. ఇంకా చూసుకుని ఇంకా అలా రూమ్కి వెళ్ళిపోయాం. ఇంకా డే 2లో మాట్లాడుకుందాం. బాయ్.